ఇన్ని రోజులు ఓట్ చోరీ గద్దీ చోరీ అని బాగిన్నారు కదా బీజేపీ. సో వేస్ట్ బీజేపీ, నిజం చెప్తున్నా, బీజేపీ అనేది వేస్ట్. ఓడిపోతేనేమో సడన్ గా ఓట్ చోరీ అంటారు, వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. మా కాంగ్రెస్, మా రాహుల్ గాంధీ చూడండి ఎంత మంచి మంచి పనులు చేస్తుండో. నేను ఇయర్ నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ ఫ్యాన్ అయిపోయినా, నిజం. చూడండి, మీకు ఒక వీడియో చూపిస్తాను ముందు. पल्सर 220 बाइक है और इन्हीं का ये बाइक है और यहीं पर से ले गए। ये जो दुकान है टोटल 7 बाइक यहाँ से ले गया, अलग अलग लोगों को हीरा मिला है। చూసిలా ఎంత మంచోడు మా రాహుల్ గాంధీ. మీకు అర్థం కాలేదు కావచ్చు, అర్థమయ్యేటట్టు చెప్తా. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ర్యాలీ తీస్తుండు కదా, బైక్ల మీద, పాపం బైక్ల మీద, రిక్షల మీద, అట్లా ఇట్లా ర్యాలీ తీస్తుండు కదా. ఆ బైకులు, ఆ రిక్షలు ఎక్కడియో కాదు, అక్కడిక్కడ పడున్నాయి, వాళ్ళ ఎత్తుకొని పోయింటంట ఆ బైక్స్ అన్ని. అండ్ మళ్ళీ ఆ బైకులన్నీ ఒక చాలా మంచి పద్ధతితో తెచ్చిండ, అది కూడా కాదు. ఏ బండి ఒక ఆడని చెప్తాడు, ఈయనండి మీరు. बाइक कहीं एक बाइक किसी में चाबी छोड़ दिया गया है, वैसे ही गिरा पड़ा, किसी का इंडिकेटर टूटा हुआ है, चाबी किसी का भी नहीं मिला। लास्ट में वो लोग अपना दूसरा चाबी से लाया, हैंडल लॉक तोड़ के लाया। విన్నారా పెద్ద మనుషులు, కాంగ్రెస్ పెద్ద మనుషులు? ఒక దాని హ్యాండిల్ ఇరగొట్టిలంట, ఒకటి సైడ్ సిగ్నల్ తిరిగిందంట, ఒక అద్దాలు వలిగినాయంట బైక్కి. పాపం మరి వీళ్ళకి పైసలు కట్టిస్తారు. రాహుల్ గాంధీ అట్లనే పోతూ ఉంటాడు. రాహుల్ గాంధీ బాన్సర్లు వచ్చి బైకులు తీసుకొని రయ్య తిరిగి పెట్రోల్ అయిపోయేదాకా తిరిగి, పెట్రోల్ అయిపోయినాక ఆడ ఈడ గాడీలు వాడే గురిగిల్లంట. ఇప్పుడు పాపం 7 బైకులు అతని మూటల నుంచి తీసుకెళ్ళు. ఇది నేను మంచి వాళ్ళు. ఓట్ చోరీ, పక్కా ఓట్ చోరీ. మోదీ ఓట్ చోరీ. ఇంకొక వీడియో చూపిస్తాం. మంచి మా రాహుల్ గాంధీ చాలా పెద్ద మనసు కాబట్టి ఒక పెద్ద మనిషికి ఒక ఇల్లే కట్టించిండు. అది ఎంత అద్భుతమైన ఇల్లు, ఎంత బ్రహ్మాండమైన ఇల్లు, ఒకసారి చూడండి. भागीरथ मांझी के घर को सबने देखा, लेकिन दर्द किसने महसूस किया? राहुल गांधी जी ने ये दर्द महसूस किया. చూసిల్లా ఏమంటుండంటే, ఆ పెద్ద మనిషి ఇల్లు అందరు చూసిల్లంట, కానీ ఆ దర్ద్, ఆ బాధని ఎవరు అనుభవించలేరు. మా రాహుల్ గాంధీ అనుభవించిండు. మా రాహుల్ గాంధీ అనుభవించి ఇల్లు కట్టించిండు ఆ పెద్ద మనిషి. కానీ ఆ పెద్ద మనిషి చెప్తున్నాడా స్పీకర్లా. సో ఆ ఇల్లు కూడా మీరు చూడాలి, ఆ ఇల్లు ఎంత మంచిగా కట్టించిందో. అసలు ఆ ఇల్లు కట్టించింది ఒకసారి చూడాలి మీరు, చూడండి. वीडियो भी देखा जाए, वो आप पहले से बनवाए हुए हैं? पहले से बना है, मतलब सीमेंट से प्लास्टर कर दिया गया है. చూసిల్లా ఆ ఇల్లు ఎంత మంచిగా కట్టించిల్లో. అసలు ఆడ ఏం చెప్తుండంటే, ఆ ఇల్లు కట్టేలే రాహుల్ గాంధీ, ఆ ఇల్లు కట్టేలే. ఆ ఇల్లుకి ప్లాస్టర్ ఉంటుంది కదా, ప్లాస్టర్ వేసి ఇచ్చిందంట సిమెంట్తో. సో అది ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తుంది కాంగ్రెస్. మీకు తెలియదు సత్తా, అది మా కాంగ్రెస్ సత్తా అది. ఇలాంటి సత్తా ఉంది. నేను ఈ ఇయర్ నుంచి నేను రాహుల్ గాంధీ పెద్ద ఫ్యాన్ అయిపోయినా. నేను మీకు ఇంకా కాంగ్రెస్ చెప్తా. నిన్న ఏదో స్పీచ్ ఇస్తుంటే ఆడ మైకు పని చేస్తాడు. ఆ పబ్లిక్స్ అందరు మోదీ 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 అని కొడుతుండ్రు. అచ్చా వయ్యో వచ్చే అనుకుంటూ పోతుండానే ఇట్లా. ఇక చిన్న కామెడీ, నాకు ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అదే చిన్న కామెడీ. ఓకేనా? జై హింద్.